జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ చనిపోయినా ఆయన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను చంపేస్తామంటూ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చిందన్నారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని వాపోయారు. అయితే మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మా దగ్గర కొంతమంది నాయకులు కొంతమంది కుట్ర కుతంత్రాలు చేసినప్పటికీ అద్భుతమైన మెజారిటీ రావడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ అయినట్టి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు ప్రతిసారి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు మా నాయకుడు ఎమ్మెల్యే గారిపైన దుష్ప్రచారాలు చేసి అబద్ధత ప్రచారాలు చేసి సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మొత్తం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గల్లీ వాడ తిరిగి ఇంటింటి గడప దిగినప్పటికీ కూడా ఇక వద్దు మీ పార్టీ ప్రజాపాలన ముద్దు అని చెప్పి నవీన్ యాదవ్ గారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అప్పుడు అద్భుతంగా మా బోరబండ డివిజన్లో కూడా మెజార్టీకి ఇచ్చడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా 6 డివిజన్లు 7 డివిజన్ సుమారు కూడా కలుపుకుంటే ప్రతి డివిజన్లో కూడా భారీ మెజార్టీని ఇవ్వడం జరిగింది. ప్రజలు హస్తం వైపు ఉన్నాం, హస్తం మా నేస్తామని ప్రజలు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం బలపరుస్తున్నాం. అయితే